ఇల్లు కట్టుకునే వారికి చంద్రన్న వరం. ఇది కదా సామాన్యుడికి కావాల్సింది. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు చేతబట్టిన టీడీపీ కూటమి వరుసబెట్టి ప్రజలకు శుభవార్తలు చెబుతోంది. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళుతోన్న చంద్రన్న సర్కార్ సామాన్యుడికి మేలు కలిగేలా మరొక కీలక నిర్ణయం తీసుకున్నారు. రీసెంట్ గా ఏపీలో ఉచిత ఇసుక విధానం అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉచిత ఇసుక విధానంపై హామీ ఇచ్చిన చంద్రబాబు ఆ హామీ తీర్చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నెల రోజులలోపే నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చి కొత్త ఇల్లు కట్టుకునే వారికి సాయం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇప్పటికే అమలవుతున్న ఉచిత ఇసుక పాలసీని మరింత సులభతరం చేసే కీలక నిర్ణయం తీసుకుంది బాబు సర్కార్. ఉచిత ఇసుకను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సదుపాయం కల్పించిన చంద్రన్న ప్రభుత్వం ఈ విధానాన్ని మరింత సరళతరం చేస్తూ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆన్లైన్ పై అవగాహన లేని వాళ్లు గ్రామ వార్డు సచివాలయాల్లోనూ బుక్ చేసుకోవచ్చు అని టీడీపీ ప్రభుత్వం పేర్కొంది. అలా చేస్తే అధికారులు ఎప్పుడు మీ ఇంటికి ఇసుక చేరుతుందో వివరిస్తూ స్లాట్ కేటాయిస్తారని తెలిపింది. అంతేకాదు వాగులు, వంకలు, నదుల నుంచి ప్రజలు ఎద్దుల బండ్లలో ఫ్రీగా తీసుకువెళ్లొచ్చు అని పేర్కొంది చంద్రబాబు ప్రభుత్వం. అయితే ఇలా తీసుకుపోయిన ఉచిత ఇసుకను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అని థర్డ్ పార్టీ నిఘాలో అధికారులు పర్యవేక్షణ చేస్తారని తెలిపింది. ఇసుకను తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం వద్ద నమోదైన వాహనాల్లో గాని, వినియోగదారులు సొంత వాహనాల్లో గాని రవాణా చేసుకునే ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు చెప్పారు. అదేవిధంగా రవాణా చేసే సమయంలో జరిగే అక్రమాలు అరికట్టడానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలని తెలిపారు. ఇసుకను ఎవరైనా అక్రమంగా రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీలు, కలెక్టర్లు, ఎస్పీలతో నిఘా వ్యవస్థ మరింత పటిష్టపరుస్తున్నారు సీఎం చంద్రబాబు. కాగా ఉచిత ఇసుక విధానంలో ఏమైనా సమస్యలు ఉంటే 1800 599 4599 కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.